బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయడంపై కవిత పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న బెంచ్ విచారణ వాయిదా వేసింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. కవితకు నోటీసులు ఇచ్చే క్రమంలో ఈడీ నియమాలు నిబంధనలు పాటించలేదు. ఆమెకు ఇచ్చిన నోటీసులో ఇన్వెస్టిగేషన్ కు రమ్మని ఆదేశించారు. నిందితురాలు కానప్పుడు ఇన్వెస్టిగేషన్ కు ఎలా పిలుస్తారని ఈడీ తీర్పుపై సిబాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈడీ కార్యాలయానికి పిలిచే వ్యవహారంలో అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను ఒకసారి పరిశీలించాలని సిబాల్ అన్నారు. ఆపై ఈడీ తరపున న్యాయవాది వాదిస్తూ విజయ్ మండల్ జడ్జిమెంట్ పీఎంఎల్ఏ కేసుల్లో వర్తించదని, పీఎంఎల్ఏ చట్టం కింద ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం ఈడీకి ఉంటుందని గుర్తు చేశారు. పీఎంఎల్ఏ సెక్షన్ 160 ఇక్కడ వర్తించదని ఈడీ వాదించింది. ఆపై లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఈడీ కవితలను ఆదేశిస్తూ జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బైలా త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్పై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు లైవ్ ద్వారా. కృష్ణమూర్తి, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు 3 వారాలకు వాయిదా వేసింది. కవిత తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈడీ కూడా తన కార్యక్రమాల్లో వాదనలు వినిపిస్తుంది, నియమ నిబంధనలు వర్తిస్తున్నాయని చెప్తోంది. దీనిపై పూర్తి ఇన్వెస్టిగేషన్ కు రమ్మని కూడా ఆదేశిస్తున్నారు. పూర్తి సమాచారం ఏంటి? ఈడీ సుప్రీంకోర్టు కేసులో అంటే కవిత లిక్కర్ కేసులో కవిత పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. దీనికి సంబంధించి ఈరోజు ఈడీ కోర్టు ఎదుట విచారణ జరిగింది. విచారణలో సీనియర్ న్యాయవాదులు హోరాహోరీగా వాదన వినిపించారు. అయితే కవిత తరఫున వాదన వినిపించినటువంటి కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాది తీవ్ర అభ్యంతరం, అంటే ఈడీ వ్యవహారం మీద, ఈడీ తీరు మీద కొంచెం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తుంది ఈడీ అని చెప్పేసి ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళను ఈడీ కార్యాలయం కాకుండా వాళ్ళ ఇంట్లో విచారించాలి, వాళ్ళ అంటే సాయంత్రం 4 గంటల లోపలనే విచారించాలి అనే పూర్తిగా తుంగలో తొక్కింది ఈడీ. ఇది కావాలని వేధింపులకు గురి చేసే వ్యవహారం అనట కపిల్ సిబాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీనిపైన ఈడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీఎంఎల్ఏ మనీ లాండరింగ్ కేసులో ఇటువంటి నిబంధనలు ఏం లేవు. ఈడీకి పూర్తి ఎగ్జిక్యూటివ్ అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలన్నింటినీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎవరంటే నిందితులు కాదు, సాక్షులు కాదు. ఇక్కడ ఇచ్చినటువంటిది ఏంటంటే ఈడీ దర్యాప్తులో కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు సేకరించిన డాక్యుమెంట్లలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం, ఆరోపణలు ఎదుర్కొంటాం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈడీ పిలిచినప్పుడు ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం ఉంది. దాంట్లో వీళ్ళకింత వాళ్ళకంతా లేదు. ఈడీ తమకున్నటువంటి అనుమానాలు నివృత్తి చేసేందుకు ఎన్ని గంటలైనా విచారించేందుకు అవకాశం ఉంది. విచారణ సందర్భంగా విచారణ ఎదుర్కొనే వాళ్ళకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అక్కడ కావాల్సిన సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఈడీకి ఉంది. అయితే ఈ కవితను విచారించిన సందర్భంగా కూడా కవితకు ఇబ్బందులు అయినప్పుడు ఈడీ కావాల్సిన చర్యలు తీసుకున్నది. ఇందులో ఎటువంటి వేధింపులు లేవు, ఎటువంటి పక్షపాతం లేదని చెప్పేసి ఈడీ వాదించింది. ఇరుపక్షాల వాదన విన్నటువంటి దాదాపుగా 40 నిమిషాలు జరిగినటువంటి వాదన విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇరుపక్షాలు కూడా లిఖితపూర్వకమైనటువంటి తమ వాదనలు ఏంటిది అనేది లిఖితపూర్వకంగా సమర్పించాలని చెప్పి కోరింది. అదేవిధంగా ఆదేశిస్తూ అదేవిధంగా ఇరుపక్షాలు కూడా లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చి తర్వాత 3 వారాలకు విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఈ నేపథ్యంలో కవిత విచారణను మరోసారి కవితను విచారించేందుకు ఈడీ మరోసారి పిలుస్తుందా లేదా అన్న అనుమానం ఉంది. ఇప్పటివరకు కవిత 3 సార్లు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇక్కడ
కవితకు మళ్ళీ ఎప్పుడు రావాలని చెప్పేసి ఈడీ చెప్పలేదు. అంటే ఈడీ విచారణ సందర్భంగా కవిత ఇచ్చిన ఆధారాలను, కవిత ఇచ్చిన ఫోన్లను వీటన్నిటిని ఈడీ పరిశీలిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి సమాచారం సేకరించే పని ఉంది. ఈడీ కవిత సమర్పించిన ఫోన్లను ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ నివేదిక పంపించి అక్కడ నివేదిక వచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా కవితను విచారించకుంది. త్వరలోనే మరోసారి కవితకు విచారించేందుకు ఈడీ నోటీసు జారీ చేసే అవకాశం మనకు తెలుస్తూ ఉన్నది. ఇటు సుప్రీంకోర్టులో మాత్రం కవితకు ఎలాంటి ఊరట లభించలేదు. ఈరోజు జరిగినటువంటి వాస్తవానికి కవిత వేసిన పిటిషన్ ఏంటంటే తాను మహిళం కాబట్టి ఇంట్లోనే విచారించాలి, ఈడీ కార్యాలయం పిలవద్దని చెప్పేసి వేశారు. దీని మీద సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు లేదు కాబట్టి కవితకు కొంత ఈరోజు ఆ అనుకూలమైన విధానం సుప్రీంకోర్టులో ఎటువంటి నిర్ణయం రాలేదని మనం చెప్పుకోవచ్చు. శిరీష, ఇందులో కోర్టుకు కవిత గతంలో పిటిషన్ లో పేర్కొన్నారు, 3rd డిగ్రీ కూడా ఉపయోగిస్తున్నారు, బలవంతంగా ఒప్పించే కార్యక్రమాలు చేస్తున్నారు ఈడీ అని చెప్పింది. అయితే దానికి సంబంధించి వాదనలు గాని సాక్ష్యాలు గాని ఈడీ సమర్పించే అవకాశం ఉందా? కవిత చేసిన వాదనలో నిజమెంత ఉందంటారు? ఈ రోజు జరిగిన వాదనలో 3rd డిగ్రీ అనే విషయం రాలేదు. వాస్తవానికి సిబిఐ కానీ ఈడీ కానీ ఏదైనా మేజర్ ఇష్యూలో ఎవరినైనా విచారించాలి అనుకున్నప్పుడు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు కాబట్టి ఆవిడని విచారించినప్పుడు ఈడీ ఆడియో వీడియో ఆధారాలతో ఉంటుంది. ఆడియో వీడియో రికార్డింగ్ ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కోర్టు అడిగినా, కవిత తరఫు న్యాయవాది అడిగినా, కవిత అడిగినా సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఈడీ అందుకు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈరోజు మాత్రం జరిగిన వాదనలో మాత్రం 3rd డిగ్రీ ప్రయోగించారు అని కవిత అయితే బహిరంగంగా చెప్పారు. ఈడీకి చెప్పిన విషయాల్లో కూడా తన ఇబ్బంది పెట్టే విధంగా ఈడీ వ్యవహరించింది. ప్రశ్న సమయంలో ఈడీ జాయింట్ డైరెక్టర్కు కవిత రాసిన లేఖలో కూడా పేర్కొన్నారు. కానీ అటువంటి ఈరోజు అయితే కోర్టులో, సుప్రీంకోర్టులో విచారణ ధర్మాసనం ముందు ఇటువంటి ఆరోపణలు అయితే కపిల్ సిబాల్ కూడా ఈ విషయంలో ఏం ప్రస్తావించలేదు. ఈడీ కూడా అందుకు సంబంధించిన విషయాన్ని, ఏ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురాలేదు. శిరీష, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.